మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. Hello, namaste, నమస్కారం, swagatam, suswagatam. Welcome back to another brand new memes reaction video. ఏంటమ్మా ఏంటి విషయాలు, ఏం జరుగుతుంది? దీని మీద వీడియో చేయి, దాని మీద వీడియో చేయని చాలా మంది అడుగుతున్నారు. చేద్దాం, నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పండి, చేద్దాం, అన్నిటినీ కవర్ చేద్దాం. కాకపోతే ఇవన్నీ టాపిక్స్ మీద క్లారిటీ రానివ్వండి. అయినా బయట అందరు అదే టాపిక్స్ మీద కవర్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? అందుకే నేను వచ్చిన మార్కెట్ లో ఉన్న వేడి రీల్స్ అండ్ మీమ్స్ తీసుకొచ్చిన. ప్రతి మీమ్ రియాక్షన్ వీడియో లాగా ఇది కూడా మస్తు ఉంటది. ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన మీమ్ ఏంటి, రీల్ ఏంటి, కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా నేను ఎవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద షో. చూడండి, గేమ్ ఏందో గానీ అక్కకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వండి డ్రైవర్ అన్న. నా బ్లెస్సింగ్స్ ఏమైనా కావాలా? అండ్ మీ దగ్గర కూడా ఇట్లనే ఏదైనా ఖాళీ బీర్ బాటిల్ ఉంటే ఆ లైక్ మీద ఏసి కొట్టండి. నీ బర్త్డే వస్తుందని కొత్త బట్టలు తీసుకున్నా. అవునా? ఏం చూపించు, ఉండు వేసుకొని వస్తా. ఆబ్వియస్లీ దాంట్లో తప్పు ఏముంది? ఒక అబ్బాయి స్పెషల్ ఒకేషన్ కి అమ్మాయి వాంట్స్ టు లుక్ గుడ్ ఫర్ హిమ్. ఆడవాళ్ళు షాపింగ్ చేయాలంటే హ్యాపీ న్యూస్ వాళ్ళదే ఉండాల్సిన అవసరం లేదు, మీది కూడా ఉండొచ్చు. అమ్మాయిలు మీరు కూడా ఎవరైనా రిలేట్ చేస్తే దీంతో కామెంట్ చేయండి. నేను కూడా అక్క అని కామెంట్ చేయండి. అన్నంలో పెరుగు వేసి మామిడి పండు రసం వేసి ఇలా కలిపి తింటే అంత బాగుంటదా? నువ్వు కూడా తినవే పందిముండా. నా పందిముండాకి ఒక లైక్ వేసేయండి. పందిముండా అని నన్నందా లేకపోతే తన పందినందా? నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అని ఉంటది. ఆయన ఈ వీడియోలు ఎక్కువైపోయినాయిరా. ఈ బుడ్డి పిల్ల వస్తుంది, మామిడికాయ అంటది, లేకపోతే చింతకాయ అంటది, లేకపోతే నిమ్మకాయ అంటది. దాంట్లో సగం తింటది, ఇంకో సగం ఏమో నువ్వు కూడా తినవే పందిముండా అని చెప్పి తినిపిస్తది. ఎవరు చేస్తున్నారా ఈ వీడియోలు? ఎవరిలో రా ఇంత క్రియేటివిటీ ఉంది? అని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు మరి. నేనెందుకు సిగ్గుపడుతున్నా నాకు అర్థమైతే లేదు. నేను మహేష్ బాబుని ఊహించుకుంటున్నాను ఆ మైండ్ లో. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవర్రా అంటే ఇద్దరే ఉన్నారు. ఒకటి ప్రభాస్ అన్న, ఇంకొకటి మన ఆర్యన్ అజయ్ అన్న. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో అందరు అమ్మాయిలకి క్రష్ ఎవర్రా అంటే మన ఆర్యన్ అజయ్ అన్న. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అన్న యాక్టింగ్ చేసినా, ఏడ్చినా, ఏడ్పించినా, ఆఖరికి బ్లడ్ కక్కున్నా సరే అమ్మాయిల హార్ట్ రేట్ పెరిగిపోతుంది. అబ్బాయిలేమో బ్యానర్లు పట్టుకుని సినిమా హాల్లోకి వెళ్తున్నారు. రోలింగ్ స్టార్ రోషన్ బాబు నీ తల్లి కూడా ఒక ఆడిదనే విషయాన్ని మర్చిపోతున్నా. అక్కడ దాకా మీరు చెప్పిన చాలా గంటలు నేను చూసుకుంటాను. ఎక్కడో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఉండాల్సిన వాడు రా మన రోషన్ బాబు. మిగతా నేను చూసుకుంటా అని అన్నాడు కదా, అదిరా భరోసా ఇవ్వడం అంటే అది. సూపర్, అసలు సూపర్ అన్న. ఎప్పుడొస్తావు అన్న? కంబ్యాక్ ఇవ్వన్నా. యూట్యూబ్ లో సినిమా ఏదో తీస్తున్నావు అంట కదా, తొందరగా తీసి మా ముఖానేసి కొట్టన్నా. 100 రోజులు ఆడిస్తాం యూట్యూబ్ లో. పొర్రపాట్లు కానీ మీరు చేయి నా చంపకి తగిలింది అనుకోండి, మీరు ఏం అనుకోవద్దు, అలా వదిలేయండి, నేను చేసేస్తాను. ఇంకా హై పిచ్ లో రావాలి. సూపర్. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక త్రివిక్రమ్, ఒక నాగవంశీ, ఒక ఆర్యన్ అజయ్.
ఇన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోని పోటీ పడతాడు రా మా నాన్న. అదేంటి నాగవంశీ ప్రొడ్యూసర్ కదా? నిన్ను అడిగినానా నాగవంశీ డైరెక్టర్ కాదని తెలుసు, కానీ డైరెక్టర్ గా చేస్తే ఎలా ఉంటుందో అని నేను చెప్తున్నా. యూట్యూబ్ లో నేనైతే మన రోషన్ బాబుని మస్తు మిస్ అవుతున్నా. మీరు కూడా నాలాగే మిస్ అవుతున్నారంటే జై రోషన్ బాబు అని చెప్పి కామెంట్స్ లో పెట్టండి, అది చదివైనా ఆనందించుకుంటా. ఎర్రగడ్డ మాల్ ఇది లీస్ట్ ఎక్స్పెక్టెడ్. ఇది నేను కూడా ఎర్రగడ్డలో ఒక మిక్సీ కొన్నా, అది ప్లగ్ చేసి ఆన్ చేస్తే బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. బ్లూటూత్ కనెక్టెడ్. నీ బొందరా నీ బొంద. బాధలో ఉన్నప్పుడు నీ పక్కన ఎవరు ఉంటారు? నీ ఫ్రెండ్స్ ఉంటారా, ఫ్యామిలీస్ ఉంటారా, ఎవరు ఉంటారు? బాధలో ఉన్నాను ఎవరికి చెప్తా? ఇప్పుడు బాధ అనిపించలేదా? అనిపిస్తే ఎవరికి చెప్తాక? ఏం చేస్తావు? గేమ్ ఆడతా. అరే నువ్వు చెప్పు ఆయన గురించి. సేమ్ నేను ఎట్లా చెప్పిండు అదే నాది కూడా. ఆయన మంచోడా చెడ్డోడా? ఆయన చెడ్డోడే నా దృష్టి. మీద హోప్ లేని వాళ్ళు ఉంటారు కదా, అరే చనిపోయాం రా నాయన అనేసి, వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇద్దాం? వాళ్ళకి చచ్చిపోండి, ఏం పర్వాలేదు, ఏం కాదు. చచ్చిపోతా అంటే ఎవరు ఆపుతారు? చచ్చిపోమన్నారు మళ్ళా. ఫస్ట్ వాడు దారుణంగా ఉన్నాడంటే సెకండ్ వాడు వాడికన్నా డబుల్ దారుణంగా ఉన్నాడు. కాదు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తా సాయి? ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం, మళ్ళా ఓపిస్తాం మంచిగా అయిపోయాక రైట్ మళ్ళీ పంపిస్తారా? కిరాగున్నారా మీరు? మీరు ఒకవేళ నా క్లాస్మేట్స్ అయినా నా దోస్తులే ఉంటే ఏమైతుండేను నేను. ఇది ఆయనకి అడ్వైస్ ఇవ్వండి మూవ్ ఆన్ అవ్వడానికి. చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా. 2 రోజులు మాతో వస్తాడు, ఖుషి అయిపోతాడు, ఆడు మర్చిపోతాడు ఆ పిల్లని. వీళ్ళలో తెలంగాణ పోరోల స్వాగ్ కనిపిస్తుంది. కూల్ స్వాగ్, బిల్కుల్ టెన్షన్ తీసుకోక మావా అన్నట్టున్నారు. మేమైతే పెళ్లి చేసుకున్నాము, మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కర్ణనీయ, అలాగే కవిత, శాతారెడ్డి, సచ్చినారు వీళ్ళందరూ. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా కరుణానియా మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ అనియా. ఎందుకు కరణానికి ఎందుకు స్పెషల్ థ్యాంక్స్? ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా కోసం, ట్రైన్ కి టికెట్స్ తీసి మంచిగా రూమ్ ప్రొవైడ్ చేయించారు మాకు. ఇక్కడ హ్యాపీగా ఉన్నావు లేదా నా దగ్గర? నేనైతే హ్యాపీగానే ఉన్నాను. మీరిద్దరు బాగానే ఉంటారు పాపం, కరోనా బొక్కలు వేస్తారు. ఇంకా నెక్స్ట్ ఎవరన్నా? ఓకే ఫ్రెండ్స్, సాయి జై మీరు కూడా అమ్మ నాన్న దయచేసి ఎటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇస్తున్నారంట. ఇంకా కంప్లైంట్లు ఎందుకు, ప్రూఫ్లే ఉన్నాయి కదా. మీరిద్దరు హ్యాపీగా హనీమూన్ కి వెళ్ళండి, వీళ్ళందరినీ కుమ్ముతారేసి. శంభో శివ శంభో మూవీ గుర్తుంది కదా, ఒకడికి కాలు పోతుంది, ఇంకొకటికి చెవు పోతుంది, ఇంకొకటికి ఏదో పోతుంది. ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అరే ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే లేచిపోతే లేచిపోండి, కానీ నా పేరు మాత్రం ఎవరు తీయకండి. కావాలంటే ఆదిత్య బ్రో పేరు చెప్పుకోండి, దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. ఇయర్ ఫోన్స్ బాగున్నాయి. ఎంత అన్నా ఇవి? 500. 500? 500 అంటే ఏందన్నా? రెగ్యులర్గా ఇదే షాప్కి వస్తుంటాం, కొంచెం చూసి చెప్పు. రెగ్యులరా? నిన్న ఎప్పుడు షాప్లో చూడలే. అట్టంటే ఏందన్నా, లాస్ట్ ఇయర్ ఇదే షాప్లో ఫోన్ కొన్నాం కదా. లాస్ట్ ఇయర్ షాపే లేదు. అదే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ మంత్ అని. లాస్ట్ మంత్ కూడా లేదు, ఓపెన్ చేసే వారం అయింది. అదే అన్న, షాప్ ఓపెన్ కాగానే ఈ షాప్లో శాంసంగ్ ఫోన్ కొన్నాం కదా. ఆ కంపెనీ ఫోన్లే అమ్మం. వీడు ఫిక్స్ అయిపోయిండు రూపాయి డిస్కౌంట్ ఇవ్వద్దు అని. అట్టంటే ఏందన్నా, మనం అంతా ఒక ఊరోళ్ళం, కొంచెం చూసి చెప్పు. నాది అసలు ఈ ఊరే కాదు. అదే ఈ ఊరంటే పక్క ఊరు నుంచి వస్తావు కదా డైలీ, నేను చూస్తా అట్లకెళ్ళి. నాది పక్క ఊరు కాదు, హైదరాబాద్ నాది. అరే నువ్వు వాడితో బేరా వాడలేవురా, వద్దులేరా వాడిని, వాడు ఇయ్యడురా నీకు డిస్కౌంట్. అదే అన్న, మనమంతా తెలుగు వాళ్ళు అన్నాక కొంచెం చూసి చెప్పాల రేటు. మీరు అట్లా నాది అసలు ఈ రాష్ట్రమే కాదు, కేరళ నుంచి వచ్చినాం. కేరళ అంట చెట్ట, వదిలే చెట్ట. ఏందన్నా అప్పటి నుంచి చూస్తున్నా రుబాబ్ మాట్లాడుతున్నావు. నీకు ఈ ఊరి ఎమ్మెల్యే తెలుసా? తెలుసు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్ననే. అదే అన్న, అడిగినా అని చెప్పు.
ఇది ఈ షాప్లో అన్నిటికంటే ఇదే ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా, కొంచెం చీప్ది ఏమైనా చూపించకూడదా? మా షాప్లో అన్నిటికన్నా ఇదే చూపు, దీనికంటే ఇంకొకటి లేదు. సరే అన్న, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ నిజంగానే మళ్ళీ వస్తావా? ఇంకెవడైనా వస్తాడా? మన్మనికి ఫోన్ చేస్తే మా నాయనమ్మ ఫోన్ మీద పెట్టి ఎక్కడ వాడినామేమో. హలో హలో ఆంటీ, సాయి ఉందా ఆంటీ? ఎవరిని వాడి పిల్ల లేకుండా? నేను అలా ఫ్రెండ్ నా ఆంటీ. నీయే ఆంటీల మనవై, నేను ఆంటీని కాదు అలా నాయనమ్మని మాట్లాడుతున్నా. చీ దీనమ్మ, ఇది లేపింది ఫోన్ వేస్ట్ ముఖంది. నాయనమ్మ మీరా, బాగున్నారా? ఎవరు నేనా? ఏం మంచిగా లేని నాకు అన్ని నొప్పులు లేచినాయి. ఎప్పుడు చెప్తుంటాడు సాయి మీ గురించి. ఏం చెప్తాడా నా కోసం? అసలు ముచ్చట అన్నట్లే మనవై. అవునా, సరే నాయనమ్మ. ఏడుకోయిండు సాయి, వచ్చినాక చెప్తారా? లేడు, ఒంటెళ్ళిపోయిండు పిల్లగాడు, ఇక్కడ ఫోన్ పెట్టిపోయిండు. ఒంటేలు కంటే ఏందబ్బా? ఒంటేలు కంటే ఏంది నాయనమ్మ? ఏమైంది? ఒంటెల కంటే తెలియదా? లేరా మీ నాయనమ్మల ఇంటికాడ? అడుగుపో. మూత్రం ఉచ్చ అంటారు ఒంటెలకు. వా, సరే నాయనమ్మ, బాయ్. ఊరికి మా ఫోన్కి ఫోన్ చేస్తే పాస్ మళ్ళీ ఉండదు. పోయి అడగమ్మా ఒంటేలంటే ఏందో, మీ నాయనమ్మని అడుగు. ఏమైంది? ఒంటెల కంటే తెలియదా? అరే క్రేజీ రా బాబు. పేరు పివి రెడ్డి. ఆసమ్ బ్రో, భలే వేసింది. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు వెళ్ళి వాళ్ళ కాంటెంట్ చూడండి. గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ us. ఓకే అమ్మా. Everything's gone. Just everything's gone. Yeah, everything's gone, even my lighter, my deodorant. I was having so much fun with them. Best night ever. ఒరే, లైటర్ డియోడ్రెంట్ అంటే వీడే నా మంట పెట్టింది. నాకు ఇంత లీటర్ అర్థమైంది ఏంది? నేను అనుకుంటున్నా వాడు లైటర్ డియోడ్రెంట్ పోయిందని బాధపడుతున్నా. ప్లేన్ మీద కాలిపోయింది. I was having so much fun with them. Best night ever. వావ్. ఏ నర్సు, ఎటు గోయింగ్? ఏ గంగు, హాయ్. దుకాణంలో గోయింగ్. నువ్వెటు గోయింగ్? ఓ, రేపు మండే కదా, బఫెల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ గుడ్. ఫ్రైడ్ డిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోడింగ్. మన విలేజ్ లో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్, అందుకే హ్యాండ్ బ్యాగ్ లా పెండ తీసుకురా నాకు గోయింగ్. గుడ్ గుడ్. ఓకే ఓకే. వాట్ ఇస్ దిస్ కవర్? షాప్ కిర్పర్ పొక్కబడ్డ డైపర్ గోయింగ్. షాప్ కే పోయి అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్, అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. నో వర్డ్స్ కమింగ్. అసలు ఎపిక్ డైలాగ్స్ ఏందో గానీ, డైలాగ్స్ రాయడం ఏందో గానీ, ఆ డైలాగ్ డెలివరీ ఏమైనా చేసిండ్రా ఇద్దరు. క్రేజీ. గుడ్ గుడ్. ఫ్రైడ్ డిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోడింగ్. మై విలేజ్ టాక్స్ అల్లాడించిర్రు బ్రో మీరు. ఐ రియలీ వాంట్ టు సీ ద మేకింగ్ ఆఫ్ దిస్ వీడియో. మేకింగ్ చూస్తే, BTS చూస్తే ఇంకా మస్తు ఉంటది. ఓకే. రే ఓ బాలాడిస్తీరా. గట్టి కొట్టమాకన్నా. సర్లే కన్ను పో. చిన్న పిల్లగాడితో ఇన్సల్ట్. అర్జెంట్ గా బౌలింగ్ వేసే వాడి దగ్గర నుంచి బాల్ లాక్కొని మింగి చచ్చిపో. పోనేరా. అరే సాయి సిద్ధు, అరే అని గుర్తుపట్టినావా? లేదురా. వాడేనా నీ మీద ట్రోల్ చేసేది? అరే ఒక నిమిషం అంటారా. ఎందుకు బ్రో ఆమె ట్రోల్ చేస్తున్నావు? నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నానా, జనాలను మోసం చేస్తున్నానా? నువ్వు ట్రెండింగ్ ఉన్నావు కాబట్టి నేను ట్రోల్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ బ్రో. బ్రో ఒక నిమిషం చెప్పన్నా. నీ మీద ట్రోల్ చేస్తున్నా, నీకేం బాధ అనిపించలేదా? దేనికి బ్రో బాధ? నా వల్ల 10 మంది అవుతున్నారు కదా బ్రో, ఆ సంతోషం నాకు చాలు. అబ్బా ఇప్పుడు అబ్బా. అందుకే రా నేను అందరు ట్రోల్ చేసేది. ప్రతి రీల్ లో నువ్వే ఒక గొడవని క్రియేట్ చేస్తావు. వెళ్తావు, వాడిని క్లాస్ బిగ్దాం అనుకుంటావు, కుదరదు. మధ్యలో నీ మంచితనం కూడా గుర్తొస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతుంది, ఈ అని చెప్పి నవ్వుతావు. నీకోటి చెప్తున్నారా, నువ్వు మంచోడివేరా తమ్ముడు. ఏదో మెసేజ్ ఇద్దామనే వీడియోస్ చేస్తావు. నీ మీద కోపం లేదు, కాకపోతే నీ వీడియోస్ నువ్వే థర్డ్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నావు అనుకో, నువ్వే రోజు చేస్తావు. అరే అవునో కాదో మీరే చెప్పండి రా. నాకు అడ్రస్ పెట్టు. అన్న మేము పూర్ పీపుల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడానికి వచ్చాము. అవునా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అన్న ఒకసారి మా ఇంటికి కూడా రండి అన్న ఒకసారి.
అన్న సిగరెట్ మారడానికి ఏం టాబ్లెట్స్ ఉన్నాయి అన్న? సిగరెట్ మానేయడానికి టాబ్లెట్సా? లేదు తమ్ముడు, ఆయింట్మెంట్ ఉంది, ఇవ్వనా? నా అన్న లేడు, బయటికి వెళ్ళాడు, 5 minutes ఆగండి వస్తాడు. సరే అన్న, తెల్ల సిగరెట్ తాగొస్తాం. ఆ? అరే ఏంద్రా, గ్యాప్ ఇస్తే దానికే పోతున్నట్టున్నారు కదా. మీకు ఒక మంచి మెసేజ్ ఇచ్చి క్లాస్ వీకాలని ఉందిరా. ఒక పని చేయండి, సాయి సిద్ధు అన్న వీడియోస్ చూడండి. ఏరే మొత్తం పర్ఫ్యూమ్ ఆ బాటిల్ అంతా అయిపోతుంది కానీ ఎవ్వరు రారా. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పాపం ఆదిత్య బ్రో. పాపం. Hey Vinay, what did you do on the weekend? I listen to some Bollywood music and do some paintings. Oh, nice. దేవుడా అన్న, జాబ్ ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పన్నా, వీకెండ్స్ లో ఖాళీగానే ఉంటా. ఫ్రెండ్స్ రండి, నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇంట్లో జంక్ ఫుడ్ ఎవ్వరూ తినొద్దు, హెల్దీ డైట్ ఫాలో అవుదాం అనుకున్నాం. ఏముంది ఏఐ వీడియో, సారీ లింక్ ప్లీజ్. అరే అది ఏఐ రా, ఏఐ వీడియో కిందకి వచ్చి శారీ లింక్ అడుగుతున్నారు ఏంద్రా బాబు. ఏఐకి రియల్ వీడియోకి డిఫరెన్స్ తెలుస్తలేదా మీకు? సేమ్ మా మమ్మీ లాగానే. మొన్న మా మమ్మీ కూడా ఒక వీడియో ఇట్లనే పంపించి, చూడు ఎంత బాగుందో డ్రెస్ అన్నది. నా మమ్మీ ఇది ఏఐ మమ్మీ. మీరు మాత్రం మీ పేరెంట్స్ దగ్గర ఉండి చెప్పండిరా ఇది ఏఐ ఇది రియల్ అని. అసలు బయట జనాలకి ఏఐ రియల్ ఏం అర్థమైతలేదు. మొన్నటి వరకు ఈ ఆడియన్స్ మొత్తం ఫేస్బుక్ లోనే ఉండే వాళ్ళు, ఇంక్లూడింగ్ మై మదర్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చిర్రు. అలా అని చెప్పి వీళ్ళు తప్పు చేయట్లేదు, బట్ పాపం వాళ్ళకి తెలీదు. ఇలాంటి వాళ్ళేరా బాబు ఈజీగా మోసపోయేది. ఎవరైనా కాల్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పేస్తారు. చాలా కేర్ఫుల్ ఉండాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇట్లుంటే జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మరి ఈ వీడియోకి ఇంతే. గ్యారంటీగా ఏదో ఒక రీల్ కి నవ్వుకొని ఉంటావు కదా, ఆ రీల్ ఏంటో ఎందుకో కామెంట్ చేసి చెప్పు. నాతో ఏమైనా చెప్పాలన్నా, మన ఆదిత్య బ్రోతో ఏమైనా చెప్పాలన్నా కామెంట్ చేయి. ఈ వీడియో లైక్ టార్గెట్ మాత్రం 30,000 లైక్స్ కొట్టండి రా. మా ట్రిగర్ కోసమైనా కొట్టండి. ఆగండి గైస్, మన ట్రిగర్ కోసమైనా లైక్ కొట్టండి గైస్. ట్రిగర్ కూడా చెప్తున్నా, లైక్ కొట్టాలి, లేకపోతే నా కండలు చూస్తున్నాడు గుద్దుతా 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 గుద్దు. నిద్రలు ఉన్నా నేను అసలే, నిద్రకి లేస్తే నేను వైలెంట్ ఉంటా, ఇప్పుడు సైలెంట్ ఉన్నానేమో, తర్వాత చాలా వైలెంట్ ఉంటా. గుద్దుతా, లైక్ కొట్టి గుద్దు. కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తా. ఇంకా నేనెవరో, మన ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, until then drink water, hug your mother, laugh and have a nice day. Bye friends. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే, పఫ్ఫులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే, ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే, గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు, ఆర్పేదెలా చల్లార్చేదెలా.